జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన జిల్లా స్విమ్మర్లు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్ నందు స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె వెంకట్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శేషావంత్ గౌడ్ ఆధ్వర్యంలో మొదట సీనియర్ పురుషులు, మహిళా కేటగిరీలో జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. దీనిలో 24 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో నుండి 11 ఈవెంట్స్లలో 11 మంది క్రీడాకారులు ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ అంబర్పేటలో జరిగే రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ గౌడ్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారు మనోహర్, ఫయాజ్, రిత్విక్ రెడ్డి, రెహమాన్, కార్తిక్, కోట వర్షిత్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అట్లా పట్టుక అట్లా చూడు, చూడు అట్లా పట్టుకొని చూడు. చూడు ఇది చూడండి కదా. చూడు చూడు బిడ్డ. Fayaz, third place. శేఖరన్న గారు పెట్టు. అన్ని చూడండి శివన్న. ఛాంపియన్షిప్ ఇన్ సీనియర్ కేటగిరీ సెలక్షన్స్ కార్యక్రమం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 24 మంది రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 11 కేటగిరీలో ఈవెంట్ నిర్వహించిన తర్వాత ఉంది. సో ఇలాంటి కార్యక్రమానికి మీకు విచ్చేసిన వారు ఉద్దేశించి సెక్రటరీ శేఖరన్న గారికి, మరియు స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారికి, మరియు జిమ్నాస్టిక్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సంగారెడ్డి జిల్లా స్థాయి స్విమ్మింగ్ సీనియర్ సెలక్షన్స్ ఈరోజు మనము డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించుకున్నాము. దీనికి నిర్వహించడానికి వచ్చిన జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ సెలక్షన్స్ మన సంగారెడ్డిలో నిర్వహించడం మంచి శుభసూచకం. చాలామంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారుల స్థాయిలో, జాతీయ స్థాయిలో కనపరచాలని సంగారెడ్డి జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క
పోటీలు ఇదే విధంగా ప్రతి సంవత్సరము సంగారెడ్డి జిల్లా వాళ్ళని ఆడించాలని కోరుకుంటున్నాము. ఇందులో సెలక్షన్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జరిగే హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో జరిగే స్విమ్మింగ్ పోటీలో వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క స్విమ్మింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో మరి ఇక్కడ కోచ్ని కూడా ఏర్పాటు చేయాల్సిన కోచ్ చూస్తుంటాం. మా నాన్న బృందంగా రాకపోతుంది, మా అమ్మ రాకుండే. మా ఇంట్రెస్ట్ తోటి మేము కబడ్డీకి ఆడిన ప్రయత్నం వస్తుంది. అప్పుడు సంగారెడ్డి స్టేడియంలో ఆడేదంటే ఎన్ని స్పోర్ట్స్ ఉంటాయో కబడ్డీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, జిమ్నాస్టిక్స్ ఈ ఆటలన్నిటికీ ఫుల్ ఉంటుంది. కానీ రాను మన జిల్లాకు కోచ్ లేకపోవడం మన దురదృష్టం. ఒకప్పుడు హాస్టల్ ఉంది ఇక్కడ, బాస్కెట్బాల్, కబడ్డీ హాస్టల్ ఉండే. అప్పుడు ప్లేయర్లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లు, నేషనల్ ప్లేయర్లు తయారయ్యారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే కోచ్లు లేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ మొన్న ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ అయిన తర్వాత శాప్ చైర్మన్ ఎవరైతే స్పోర్ట్స్ మినిస్టర్ ఉందో వారి పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు. శాప్ చైర్మన్ పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఈరోజు కోచ్లు లేకపోవడానికి కారణం, డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం కోచ్లు లేని దానికి అని అన్నారు. నేను అప్పుడు సంతోషపడ్డా. ఒక చైర్మన్ ఆ మాట మాట్లాడినాను, నేను సపోర్ట్ కొట్టాను. ఎప్పుడు సపోర్ట్ కొట్టే కదా కానీ కొట్టినాం. ఎందుకంటే కోచ్లు ఉంటే ప్లేయర్లు తయారవుతారు. కోచ్లు ఉంటే అన్ని ఈవెంట్స్కు ప్లేయర్ సెలెక్షన్స్ వస్తాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు నేషనల్ ప్లేయర్స్ అయితే స్పోర్ట్స్ కోటాలో రేపు ఎంబీబీఎస్ కానీ, ఎంసెట్ కానీ రకరకాల ఈవెంట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లో అవకాశం ఉంటుంది. 2% రిజర్వేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఏదైతే రిక్రూట్మెంట్ అది చేస్తారో అందులో 2% రిక్రూట్మెంట్ గిట్ట అవకాశం ఉంది. కానీ రాను ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్ అథారిటీ కానీ ఇంకోటి కానీ వాళ్ళు దీన్ని పట్టించుకోకుండా వాళ్ళకి అవసరాలు